ఈ టైంలో ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటే కాన్సెన్షువల్ సెక్షువల్ రిలేషన్షిప్కి ఏజ్ ఆఫ్ కన్సెంట్ని ఏ విధంగా భావించాలి అనే దాని మీద సుప్రీంకోర్టు నిపుణ్ సక్సేనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇప్పుడు చర్చిస్తోంది. దానికి సంబంధించి కోర్టులో చాలా ఫేమస్ లాయర్ ఇందిరా జైసింగ్ ఒక పిటిషన్ ఫైల్ చేశారనమాట. ఆవిడ ప్రకారం అసలు అడాల్సెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే పిల్లలు 16, 17, 18 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు కాన్సెన్షువల్ రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అంటే ఇద్దరికి ఇష్టానుసారంగా రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు దాన్ని ఎలా క్రిమినలైజ్ చేస్తారు అనే దాని మీద ఆవిడ క్వశ్చన్ చేస్తారు. ముఖ్యంగా 16 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు కాన్సెన్షువల్ సెక్షువల్ రిలేషన్షిప్లోకి దిగినప్పుడు రేపు పాక్సో కేసు కింద వాళ్ళతో ఎవరైతే సెక్షువల్ పార్ట్నర్ ఉంటారో వాళ్ళ మీద ఎలా కేసు బుక్ చేస్తారని చెప్పి ఆవిడ అడుగుతున్నారనమాట. సో సుప్రీంకోర్టు దీన్ని కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ యుగాలు మారాయి, తరాలు మారాయి, రోజులు కూడా మారిపోయాయి. 18 సంవత్సరాల్లో పిల్లలు కనుక ఇలాంటివి చేసినప్పుడు ఎవరైతే కాన్సెన్షువల్ సెక్షువల్ రిలేషన్షిప్లోకి దిగారో అంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి బయట వాళ్ళ మీద కేసులు ఎలా పెడుతున్నారు, ముఖ్యంగా పాక్సో చట్టం కింద, భారతీయ న్యాయ సంహిత కింద, వీటన్నిటి కింద, అంతేకాదు ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ కింద కూడా పిల్లల మీద కేసులు పెడుతున్నారనమాట. అండ్ భారతదేశంలో కూడా 18 సంవత్సరాల కన్నా తక్కువ పిల్లలు వాళ్ళ సొంత కన్సెంట్ అయిన అంటే వాళ్ళ ఇష్టానుసారంలో జరిగిన పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ జరిగినప్పుడు దాన్ని రేపుగానే భావిస్తున్నారనమాట. అంటే వాళ్ళ ఇష్టానుసారం జరిగిన రేప్ కేసులు పడుతున్నాయి.